టాలీవుడ్లో యాక్షన్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఓ ఐకానిక్ బయోపిక్తో అభిమానులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నాడని టాక్ వస్తుంది. ఇండియన్ సినిమా జనకుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న మేడ్ ఇన్ ఇండియా సినిమాలో ఎన్టీఆర్ నటించనున్నట్లు ముంబై మీడియా వర్గాలు సమాచారం ఇచ్చాయి. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలతో బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ దేవరా 2తో లైన్లో ఉన్నాడు. అలాగే ఇప్పుడు రీసెంట్గా ఈ బయోపిక్ కోసం ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఎస్ఎస్ రాజమౌళి, ఆయన తనయుడు కార్తికేయ, మాక్ స్టూడియోస్ వరుణ్ గుప్తా సమర్పణలో రూపొందనుందట. అయితే మేడ్ ఇన్ ఇండియా అనే స్క్రిప్ట్ను విన్న ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే జీవితంలోని తెలియని కోణాలతో ఆకట్టుకుంటాడని వెంటనే ఈ పాత్రను చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే దాదాసాహెబ్ ఫాల్కే 1870లో జన్మించి 1913లో భారతదేశపు తొలి పిక్చర్ ఫిలిం రాజా హరిశ్చంద్రను తెరకెక్కించారు. అయితే ఈయన మొత్తం 95 సినిమాలు చేసిన ఆయన సినిమాల కోసం తన ఆస్తులను అమ్మి లండన్ నుంచి కెమెరా తెచ్చుకొని భారీ ఆభరణాలను కూడా అమ్మి సినిమా తీసిన ఆయన కష్టాలు అనేకం. ఈ సినిమా ఆయన జీవితంలోనే ఎమోషనల్, డ్రామాటిక్ అంశాలను తెరపైకి తీసుకొస్తుందని అంటున్నారు. ఎన్టీఆర్ ఇప్పటి వరకు మాస్, యాక్షన్ సినిమాలతో అలరించిన హీరో. ఇలాంటి బయోపిక్లో ఆయన నటన ఎలా ఉంటుందనేది ఆసక్తి రేకిస్తుంది. ఎన్టీఆర్ 100% ఈ పాత్రకు న్యాయం చేయగలడని అభిమానులు నమ్ముతున్నారు. కానీ ఇప్పటి వరకు ఇలాంటి స్లో పేస్ ఎమోషనల్ కథల్లో ఆయనను ఊహించని వారు కూడా ఉన్నారు. అయితే ఈ కథ వెనుక రాజమౌళి ఉండటం సినిమా కంటెంట్పై నమ్మకాన్ని కలిగిస్తుంది. దర్శకుడు ఎవరనేది కూడా ఈ సినిమా విజయంలోని కీలకంగా మారనుంది. దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఎంతో డ్రామాటిక్గా సాగింది. 1903లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఫోటోగ్రాఫర్గా చేరిన ఈయన 1910లో లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమాను చూసి స్ఫూర్తిని పొందారు. సినిమా తీసేందుకు ఆయన తన ఆస్తులను అమ్మి లండన్లో కెమెరా కొనుగోలు చేసి 10,000 సమకూర్చుకున్నారు. ఆయన భార్య సరస్వతీబాయి కూడా ఆభరణాలు అమ్మి ఆర్థికంగా తనకు సపోర్ట్ అందించింది. ఈ సినిమా ఆయన జీవితంలోనే ఈ ఎమోషనల్ అంశాలను తెరపైకి తీసుకొస్తుందని అంటున్నారు. అయితే దాదాసాహెబ్ ఫాల్కే జీవితం చివరి రోజులు విషాదంగా మారాయి. భారత సినిమాకు జన్మనిచ్చిన ఆయన చివరి 6 ఏళ్లు సొంతిల్లు లేక దీనస్థితిలో జీవించారు. ఆయన అనారోగ్యంతో మరణించారు. అయితే ఇది సినిమా ఎమోషనల్ డెప్త్ను జోడిస్తుంది. ఇలాంటి పాత్రలో ఎన్టీఆర్ నటన సినిమాకు చాలా కీలకం కానుంది. మొత్తంగా ఈ బయోపిక్ ఎన్టీఆర్ కెరీర్లో ఓ ఎమోషనల్, ఇన్స్పైరింగ్ సినిమాగా నిలిచే అవకాశం ఉంది. రాజమౌళి సపోర్ట్తో ఈ సినిమాను మాస్లో క్లాస్ను సాధిస్తుందా? ఎన్టీఆర్ నటన ఈ కథను ఎలా మలుస్తుందో చూడాలి. ఎన్టీఆర్ ఇలాంటి సినిమాలు తీయాలనుకునేవారు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.